హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో ఈ థీమ్ వైజ్ భగవద్గీతలో కూడా మనం ఇంచుమించు చివరి ఘట్టానికి వచ్చేసాము. ఏమిటి చివరి ఘట్టము? ఎవరికైనా సరే చివరి ఘట్టం జీవితంలో ఈ యొక్క మరణము అనేటువంటిది అన్నమాట. సో మరణం అనేటువంటి టాపిక్ గురించి మనం చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే కనుక మరణం గురించి భగవద్గీతలో చాలా చోట్ల చెప్పడం జరిగింది. సో దాని గురించి మనం చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేసుకుంటున్నాము. ఏమవుతుంది మరణం తర్వాత? ఒక నిమిషం. హరే కృష్ణ. సో ఇక మరణం గురించి మనము చెప్పుకుంటున్నాం మనము. సో ఈ రోజు మనము 8వ అధ్యాయము 27వ శ్లోకంలో సో భక్తులు ఏ విధంగా మరణం సమయంలో వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏమి చేయాలి, భక్తులు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఏ విధంగా వాళ్ళకి ఉంటుంది దారి అనేటువంటిది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో అదేంటో చూద్దాం. నైతే శృతి పార్థజానా యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థజానా యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థజానా యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములను ఎరిగి ఉన్నప్పటికీ ఎన్నడును మోహమునందరు కనుక నీవు భక్తి అందు సదా స్థిరుడవగుము అని చెప్పేసి మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. సో ఈ రెండు మార్గాలు ఏమిటి? సో ఏ విధంగా రెండు మార్గాలు ఉన్నాయి? సో ఒకటి శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పారు భగవద్గీతలో, ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పారు 25వ శ్లోకంలో, కృష్ణగతి
శుక్లగతి. ఉమ్, కృష్ణగతి శుక్లగతి అనేటువంటివి రెండు చెప్పారు. ఏమిటి యొక్క కృష్ణగతి? కృష్ణపక్షము శుక్లపక్షం అనుకుంటాయి కదా. సో ఈ యొక్క కృష్ణపక్షం అంటే ఏమిటి? అమావాస్య. కృష్ణపక్షము అదేవిధంగా శుక్లపక్షం రెండు ఉంటాయి అన్నమాట. కృష్ణపక్షము అంటే కనుక ఈ యొక్క శుక్లపక్షము అంటే కనుక వ్యాక్సింగ్ మూన్ అన్నమాట. అంటే కనుక చంద్రుడి యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట, ఆయన యొక్క లైట్ పెరుగుతూ ఉంటుంది. సో వేనింగ్ మూన్ అంటే కనుక కృష్ణపక్షము అని అంటే కనుక ఏమిటి? ఆయన యొక్క కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అది కృష్ణపక్షము. ఆ తర్వాత అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు అది శుక్లపక్షం అన్నమాట. సో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, యోగుల గురించి, ఇది మామూలు వాళ్ళ గురించి కాదు. సో ఈ యొక్క యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏ సమయంలో కనుక వదిలిపెడితే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని కాదు, ఈ యొక్క మరణం ఎప్పుడైతే కనుక వాళ్ళకి సంభవిస్తుందో దాన్ని బట్టి వాళ్ళ యొక్క గతి ఉంటుంది అన్నమాట. సో మొట్టమొదటి గతి ఏమిటి? మనకి యొక్క శుక్లపక్షం గురించి చెప్పుకుందాం. శుక్లపక్షంలో కూడా ఎప్పుడు శుక్లగతి కృష్ణగతి. శుక్లగతిలో ఏమిటి? మనకి వెలుతురు ఉన్నప్పుడు, అంటే పగటి సమయంలో. సో పగటి సమయంలో వెలుతురు ఉంటుంది. వెలుతురు ఉండాలి అంటే కనుక సూర్యుడు, అగ్ని వీళ్ళిద్దరూ కూడా అధిష్టాన దేవతలై ఉండాలన్నమాట. సో అధిష్టాన దేవతలై ఉండాలి అని అంటే కనుక ఈ యొక్క ఉత్తరాయణ సమయంలో, మొత్తం 6 నెలలు మనకి ఉత్తరాయణం ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. సో ఉత్తరాయణ సమయంలో, అదే ఆ సమయంలో కూడా మళ్ళీ ఈ యొక్క శుక్లపక్షంలో, ఉత్తరాయణ సమయంలో శుక్లపక్షంలో, అదే విధంగా మనకి ఉదయం సమయాల్లో ఎవరైతే కనుక యోగి ఈ యొక్క శరీరాన్ని వదిలిపెడతాడో ఎక్కడికి వెళ్తాడు? తను బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. వీళ్ళు జ్ఞానులు, యోగుల గురించి ఇక్కడ చెప్పబడింది అనమాట. ఇదేమిటి? శుక్లగతి. శుక్లగతిని వదిలిపెట్టి వెళ్ళిన వాడు మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు. తర్వాత రెండవది కృష్ణగతి. కృష్ణగతి అని అంటే కనుక ఏమిటి? కన్ఫ్యూజ్ అవ్వకూడదు కృష్ణగతి అంటే కనుక. సో కృష్ణగతి అంటే కనుక వీళ్ళు దక్షిణాయన సమయంలో, రాత్రి సమయంలో, అదేవిధంగా యొక్క కృష్ణపక్షంలో ఎవరైతే కనుక శరీరాన్ని వదిలిపెడతారో, జనరల్ గా ఎవరు ఉంటారు? వీళ్ళు కర్మకాండాలు చేసేవాళ్ళు అన్నమాట. కర్మకాండాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏమవుతుంది? ఈ యొక్క కర్మకాండాలు చేస్తారు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వర్గలోకాలకి, లేకపోతే కనుక మూన్ ప్లానెట్ చంద్రలోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10,000 సంవత్సరాలు అక్కడ ఎంజాయ్ చేస్తారు. సోమరసం తాగి అవంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ భూమండలానికి, యొక్క కర్మభూమికి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక 2 రకాలైనటువంటి మార్గాలు అన్నమాట శరీరాన్ని వదిలిపెట్టేటువంటివి. సో మిగతా ఇంకొక మార్గాలు ఉంటాయి. ఎవరైతే కనుక ఇవేవి కాకుండా జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారో, సో యోగులు కానటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళందరూ కూడా నరకాలకు అవన్నీ కూడా వెళ్తూ ఉంటారు. నరకాలకు వెళ్ళి మళ్ళీ ప్రకృతి వాళ్ళకి ఏ శరీరాలు ఇస్తే కనుక వాటిని అన్నింటినీ కూడా స్వీకరించారు. అదొక పద్ధతి. తర్వాత కానీ ఇక శుక్లగతి, కృష్ణగతి కాకుండా, అంటే ఇవన్నీ కూడా ఏమిటి? పైకి వెళ్ళేటువంటివి. ఇవి కిందకి వెళ్ళేటువంటిది. ఎవరైతే జంతువుల్లాగే వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు, గృహమేధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఇలా కిందకి వెళ్ళేటువంటి, పైకి వెళ్ళేటువంటివి 2 రకాల మార్గాలు అన్నమాట. ఒకటి కృష్ణగతి, శుక్లగతి. కృష్ణగతి అంటే కనుక స్వర్గలోకానికి గాని, చంద్రుడికి గాని వెళ్తారు. సో ఆ తర్వాత శుక్లగతి అంటే కనుక వాళ్ళు బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. ఇక భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళగలరు? బ్రహ్మజ్యోతి దాకా మాత్రమే వాళ్ళు వెళ్ళగలరు అన్నమాట. సో ఈ 2 రకాలైనటువంటి పద్ధతుల గురించి మనకి ఇంతకుముందే చర్చించుకున్నాం మనం. సో ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు మనకి? భక్తులు ఈ 2 మార్గములను ఎరిగినప్పటికీ ఎన్నడూను మోహమునందరు. అంటే ఏమిటి? భక్తులకు తెలుసు ఈ విధంగా కృష్ణగతి, శుక్లగతి అని చెప్పి 2 రకాలు ఉంటాయి. సో ఎప్పుడు కృష్ణగతి కండిషన్స్ ఏమిటి, శుక్లగతి కండిషన్స్ ఏమిటి? కృష్ణగతి అంటే కనుక స్వర్గలోకాల దాకా, చంద్రలోకం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శుక్లగతి అంటే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు అనేటువంటివి తెలుసు భక్తులకి.
తెలిసిన తర్వాత అయ్యో మా జనరల్ గా ఈ విషయం తెలిస్తే కనుక ఏమవుతుంది, వెంటనే మిగతా వాళ్ళు అయితే కనుక అయ్యో ఆ 2 మార్గాల్లో నేను దేన్ని చూస్ చేసుకోవాలి, వాళ్ళలాగే నేను ప్రాక్టీస్ చేయాలా, మరి ఎలాగ నేను కూడా వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది ఎవరికైనా సరే. కానీ భక్తులకి ఎటువంటి మోహము కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మిగతా ఎందుకు మోహం ఉండదు భక్తులకి, ఎందుకు వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. సో భక్తులకి ముందు వాళ్ళకు ఉన్నటువంటి మార్గం ఏమిటి, భక్తులకి ఇంకొక స్పెషల్ దారి. సో ఏమిటి భక్తులకు ఉన్నటువంటి మార్గం ఏమిటి వాళ్ళకి, ఇందాక మనం కండిషన్స్ చెప్పుకున్నాం. సో దక్షిణాయనంలో కానీ, ఉత్తరాయణంలో కానీ, పగల సమయంలో కానీ, రాత్రి సమయంలో కానీ, కృష్ణపక్షంలో కానీ, శుక్లపక్షంలో కానీ మారితే గనక రకరకాల కండిషన్స్ గురించి అంతా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కృష్ణగతి శుక్లగతి. కానీ భక్తులకు అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. నో కండిషన్స్ అప్లై, ఓపెన్ ఎనీ టైం. వాళ్ళకి సమయంతో సంబంధం ఉండదు, వాళ్ళకి సమయంతో సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క టార్గెట్ ఏమిటి, డెస్టినేషన్ ఏంటి, గమ్యం ఏమిటి, వైకుంఠ లోకాలు లేకపోతే గోలోక బృందావనాన్ని వాళ్ళు చేరుకుంటారు. ఎవరు చేరుకోగలరు? శుద్ధ భక్తులు చేరుకోగలరు అన్నమాట. శుద్ధ భక్తులు ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటూ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి మళ్ళీ నేను తిరిగి వస్తాను అనేటువంటి భయమే లేదు. వాళ్ళకి నేను ఏ సమయంలో, సరైన సమయంలో శరీరాన్ని వదిలిపెడతానా, మంచి సమయంలో వదిలిపెడతానా, చెడ్డ సమయంలో వదిలిపెడతానా అని చెప్పి దానికి కూడా భయం లేదు. ఆ తర్వాత ఏమైనా నేను ఎలా చనిపోతాను, మన చక్కగా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుని చనిపోతానా, లేకపోతే కనుక ఏదైనా ఒక ప్రమాదవశాత్తు ఒక ప్రమాదంలో చనిపోతానా అని చెప్పి భక్తులకి దాని గురించి కూడా టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్ లేదు వీళ్ళందరికీ కూడా? జనరల్ గా భయం, భౌతిక ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటిది ఏమిటి అని అంటే కనుక, అల్టిమేట్ భయం ఏమిటి అంటే కనుక మరణమే. మరి భక్తులకి ఆ మరణం అంటే కూడా భయం లేదు వాళ్ళకి. సో అందుకే ఏమంటారు భక్తులను అందరినీ, స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఆయన అభయప్రదాత అని అంటారు. ఆయనకి అభయం, ఆయనకి భయం అనేటువంటిది ఏమీ ఉండదు. ఆయన భయానికే భయం కలిగించేటువంటి వాడు ఆయన. ఇంకా మనకి శాస్త్రాల్లో బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. సో ఆ యొక్క కృష్ణుడి యొక్క భయం చేతనే ఈ యొక్క గ్రహాలు, ఇంద్రుడు, చంద్రుడు అన్ని కూడా వాటి వాటి కక్షల్లో సరైన సమయంలో తిరుగుతూ ఉన్నాయి, వర్షాలు సరైన సమయంలో పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి, కృష్ణుడి యొక్క భయం చేతనే అవన్నీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా భయానికే భయము కలిగించేటువంటి ఆయన, ఆయనకి భయం ఏముంది, అభయం, ఆయనకి భయం అనేటువంటిదే లేదు. ఎప్పుడైతే కనుక ఆయన యొక్క పాదాలకి ఎవరైతే కనుక ఆయనకి శరణాగతి పొందుతారో ఆయన ఏమంటారు, అభయప్రదాత అంటే కనుక భయం లేకుండా వాళ్ళకి చేయగలిగేటువంటి స్థాయిని తీసుకురాగలిగినటువంటి వాడు. సో భక్తులకి భయం ఉండదు, శ్రీకృష్ణ భగవానుడికి కూడా భయం ఉండదు. లేకపోతే కనుక భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా ప్రతి క్షణము కూడా భయపడుతూనే ఉంటుంది. ఏమైపోతుందో ఏమో, రేపు నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఏమో, లేకపోతే నాకు ఫలానా విషయం అవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ప్రతి క్షణము కూడా మనం ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటాం. కానీ భక్తులకి మాత్రము భయం అనేటువంటిదే ఉండదు. ఈవెన్ అన్నిటికంటే కూడా చాలా పెద్ద భయం అయినటువంటి మరణానికి కూడా వాళ్ళకి భయం ఉండదు. భక్తులకి యొక్క అభయము అనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకు భయం ఉండదు వాళ్ళకి? ఎందుకు అని అంటే కనుక అభయుడు, అభయప్రదాత అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు, విష్ణువు నాకు కూడా ఉన్నారు, ఆయన చూసుకుంటారు అంతాను. నేను ఆయనకి చేయవలసిన పని ఏమిటి, ఆయనకి నేను సంపూర్ణ శరణాగతి పొందడమే నా యొక్క బాధ్యత. నా డొమైన్ ఏమిటి, నేను చేయాల్సిన పని ఏమిటి, ఆయనకి సంపూర్ణ శరణాగతులను అవ్వడం. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు అని చెప్పేసి అనేటువంటిది నాకు సంబంధం లేదు. నన్ను భక్తులు చెప్తూ ఉంటారు, భక్తులకి కూడా. సో వాళ్ళకి భక్తులకి నరకానికి వెళ్ళినా భయం లేదు, స్వర్గానికి వెళ్ళినా భయం లేదు, వైకుంఠానికి వెళ్ళినా భయం లేదు. ఎక్కడికి పంపించినా సరే భక్తులకి భయం లేదు. ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా స్వామి వాళ్ళతో పాటనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా భయము అనేటువంటిది లేదు. అయ్యో ఏం జరిగిపోతుందో, అదెలా జరుగుతుందో, ఇదెలా జరుగుతుందో అని కూడా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే కనుక వాళ్ళకి అన్ని కూడా తెలుసు. ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క శాంక్షన్, పర్మిషన్ లేనిదే
చిన్న చీమైనా కదలదు, గడ్డి పోచైనా కదలదు. కాబట్టి నా జీవితంలో కూడా ఏమైనా జరగాలంటే కనుక అది ఎవరు ఇవ్వగలుగుతారు? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క శాంక్షన్ ఉంటేనే జరుగుతుంది. ఆయన నాకు స్వామి. సో కాబట్టి ఆయన వాళ్ళు పూర్తిగా శరణాగతులు కాబట్టి నన్ను ఏం చేసినా సరే పర్వాలేదు. సో భక్తి వినోద్ ఠాకూర్ గారు పాడతారనమాట, మారోబి రాకోబి కోయిచ్చా తుమార్. సో నన్ను దండించినా పర్వాలేదు, చక్కగా పెట్టుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, నీ యొక్క దాసానుదాసుడిని కాబట్టి నువ్వేం చేసినా సరే పర్వాలేదు, ఎలా పెట్టుకున్నా సరే పర్వాలేదు, ప్రతి పరిస్థితిలో కూడా నేను నీ యొక్క దాసుడిని, నీ యొక్క భక్తియుత సేవ చేస్తూనే ఉంటాను నేను. మీరు ఎక్కడికి పంపించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మంచిగా పెట్టుకున్నా పర్వాలేదు, దండించినా పర్వాలేదు, శిక్షించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. ఇంకా అలాంటి వాళ్ళతో ఇంకా స్వామి ఎలా ఉంటారండి మరి, ఇంకా అంత శరణాగతులు అయిపోతే. సో కాబట్టి ఆ విధంగా ఎవరైతే కనుక సంపూర్ణ శరణాగతులు అయి ఉంటారో వాళ్ళు మొత్తం అన్ని కూడా కృష్ణుడి చేతిలోనే వదిలిపెట్టేస్తారు. కృష్ణుడి ఇష్టం నన్ను ఎక్కడికి పంపించాలి, ఇక్కడ ఉంచాలా, భౌతిక ప్రపంచంలో ఉంచాలా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనకి సేవ చేయించుకోవాలా, లేకపోతే వేరే చోటకి తీసుకెళ్లి వేరే చోట సేవ చేయించుకోవాలా, ఏ రకమైనటువంటి సేవ చేయించుకోవాలి, శాంతరసంలోనా, దాస్యరసంలోనా, సాఖ్యరమా, వాత్సల్యమా, మాధుర్యమా, ఏ సేవ చేయించుకోవాలి, అంతా కూడా ఆయన ఇష్టము. సో ఎక్కడ పెట్టుకోవాలన్నా ఆయన ఇష్టము, ఏ రకంగా వాడుకోవాలన్నా ఆయన ఇష్టము, నన్ను ఎక్కడ పెట్టినా సరే ఆయన ఇష్టము, ఏ సేవ చేయించాలన్నా ఆయనకి ఇష్టం. నేను ఆయనకి సంపూర్ణ శరణాగతుడిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను ఎలా ఉంచినా, నా కష్టాలు ఇచ్చినా, సుఖాలు ఇచ్చినా, ఏమిచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ఆయనకి సేవ అనేటువంటిది మాత్రం నేను ఎప్పుడు కూడా మానను. సేవ అనేటువంటిది మానను. సో ఆ విధంగా భక్తుల యొక్క, శుద్ధ భక్తుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆ స్వభావం ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అటువంటి శుద్ధ భక్తులకి ఇంకా భయమే ఉంటుంది. కృష్ణుడు ఎక్కడికి పంపించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, అన్ని ఆయన చూసుకుంటారులే అని చెప్పి ఆయన మీద పూర్తిగా శరణాగతులైనటువంటి వాళ్ళ కోసము ఈ యొక్క పద్ధతి. అందుకే స్వామి ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, 8వ అధ్యాయం 27వ శ్లోకంలో, ఈ రెండు రకాల మార్గాలు కూడా భక్తులకి తెలుసు. భక్తులేం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి జ్ఞానానికి ఏమీ కొదవలేదు. ఇంకా మిగతా వాళ్ళందరికంటే కూడా ఒక 2 ఆకులు ఎక్కువే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి గురించి తెలుస్తుంది కాబట్టి. ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకున్నారో వాళ్ళకి సర్వస్వము కూడా తెలుస్తుంది. కృష్ణుడి గురించి కొంచెం తెలుసుకున్నా వాళ్ళకి సర్వస్వం తెలిసిపోతుంది. సో కాబట్టి భక్తులు, ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా రాస్తూ ఉంటారు, ఇంటెలిజెంట్ పర్సన్ యజంతి సుమేధశ, యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధశ. ఇక కలియుగంలో ఎవరైతే గనక చాలా తెలివైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులు ఎవరైతే గనక వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇక సంకీర్త యజ్ఞంలో పాల్గొంటారు. వాళ్ళు ఏంటి, ఎలాగా ప్రభుపాద్ గారు రాస్తారు, డాన్సింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. చక్కగా సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటూ, స్వామికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటూ, డాన్స్ చేస్తూ, చాలా బ్లిస్ఫుల్ గా, ఆనందంగా డాన్స్ చేస్తూ 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 ఎక్కడికి, వైకుంఠానికి వెళ్ళిపోవడం. డాన్సింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తారనమాట. సో కాబట్టి భక్తులకి 2 మార్గాలు కూడా తెలుసు. కృష్ణ గతి అంటే ఏంటి, శుక్ల గతి అంటే ఏమిటి, నరకానికి వెళ్ళడం అంటే ఏమిటి, ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది. సో మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అక్కడ ఎలా ఉందో ఏంటో అని చెప్పి మనకి తెలియకపోతే కనుక భయం ఉంటుంది మనకి. ఏదో ఒక, మీరు ఎప్పుడు వెళ్ళని ప్రదేశానికి వెళ్ళారు, రాత్రిపూట వెళ్ళారు, అక్కడ ఏముంటాయో ఎలా ఉంటాయో తెలీదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అటువంటి సమయంలో మీరు అర్ధరాత్రి వెళ్లాల్సి వచ్చింది, అంతా చీకటిగా ఉంది, అక్కడ ఏమీ కనిపించట్లేదు. నేచురల్ గా ఏంటి, మీకు భయం వేస్తుంది. ఎవరున్నారో, ఏ పాములు ఉన్నాయో, లేకపోతే ఏ జంతువులు ఉన్నాయో, ఏ మనుషులు ఉన్నారో, ఎవరు మనల్ని అటాక్ చేస్తారో అని భయం ఉంటుంది మనకి. తెలియకపోతే కనుక భయం ఉంటుంది. అదే మన ఇంట్లోనే అనుకోండి, ఏదో ఒక రూమ్ లో కరెంట్ పోయింది, కరెంట్ పోయినా సరే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి మనం చాలా తేలిగ్గా వెళ్ళిపోతాం, మనకేం భయం ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు, ఈ పలానా వస్తువు అక్కడ ఉంది, పలానా వస్తువు ఇక్కడ ఉంది, ఇలా దారి ఇలా ఉంది, ఇలా వెళ్తే కనుక అక్కడ అగ్గిపెట్టి దొరుకుతుందనో, లేకపోతే మొబైల్ దొరుకుతుంది, టార్చ్ లైట్ దొరుకుతుందని మనకు తెలుసు. కాబట్టి కళ్ళు మూసుకుని అయినా సరే, మనం చీకట్లో అయినా సరే వెళ్ళిపోతాం, మనకు భయం ఉండదు. అదే పక్కింటి వాళ్ళ ఇంట్లో వెళ్ళమంటే కనుక అలా వెళ్ళం, మనకు భయం ఉంటుంది, ఏముంటుందో ఏంటో అని చెప్పేసి. అలాగే
భక్తులకి కూడా వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాము, ఎవరు వాటిని అన్నిటిని కూడా తీసుకుని వెళ్తారు, తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళ మీద పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది అనేటువంటి విషయం వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంకా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, తీసుకెళ్లే వాళ్ళని అందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ఎవరు, నా యొక్క స్వామి. కాబట్టి నాకు భయమే లేదు. నరకానికి తీసుకెళ్ళినా పర్వాలేదు, స్వర్గానికి తీసుకెళ్ళినా పర్వాలేదు, వైకుంఠానికి తీసుకెళ్ళినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమిటి, అమి తుమారా దాస్. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆయన యొక్క దాసుణ్ణి. కాబట్టి ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నేను సేవ చేసుకుంటాను. కాబట్టి నాకు టెన్షనే లేదు, టెన్షనే లేదు. సో కాబట్టి ప్రభుపాదులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, యోగయుక్త తస్మాత్ సర్వేషు. అందుచేత ఏం చెప్తున్నారు, భక్తులు యొక్క రెండు రకాలైనటువంటి మార్గాల గురించి కూడా ఎప్పుడు కూడా తెలుసు భక్తులకి. అయినా సరే వాళ్ళు మోహాన్ని ఎప్పుడు కూడా చెందరు. కాబట్టి ఏం చెప్తున్నారు స్వామి, అర్జునుడికి ఏం అడ్వైస్ చేస్తున్నారు, ఏం చేయమంటున్నారు, అర్జునుడి ద్వారా మనల్ని అందరినీ కూడా ఏం చేయమంటున్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు. అందుచేత అన్ని కాలముల యందును యోగయుక్తో భవార్జున. యోగ అంటే కనుక ఇక్కడ భక్తి యోగము. సో యోగయుక్తో భవార్జున, ఈ యొక్క భక్తి భావనలో నీవు నియుక్తడవగు అర్జున. నీవు కనుక నీవు భక్తి అందు సదా స్థిరుడవగుము అని చెప్పేసి చెప్తున్నారు. ఈ యొక్క యోగయుక్త అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గము, భక్తులకి ఉన్నటువంటి మార్గం ఏమిటి. సో మిగతా వాళ్ళందరికీ అయితే కనుక ఏమిటి, ట్రావెల్ ప్లాన్ అంతా కూడా మనమే అరేంజ్ చేసుకోవాలి. మీరు అమెరికాకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడో వేరే కంట్రీకి పరాయ దేశానికి వెళ్ళాలి. సో మీ అంతటి మీరే వెళ్తున్నారు అంటే కనుక మొత్తం అన్ని కూడా మీరే అరేంజ్ చేసుకోవాలి. ట్రావెల్ ఏజెంట్ని బుక్ చేసుకోవాలి, వీసా పెట్టుకోవాలి, పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి, అక్కడ ఏ హోటల్లో స్టే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏమిటి, ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాగ వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి, అక్కడ ఎక్కడెక్కడ తిరగాలి, మొత్తం ప్లానింగ్ అంతా కూడా మీరే చేసుకోవాలి. ప్లానింగ్ అంతా కూడా మీరే చేసుకోవాలి. సో ఆ ప్లానింగ్ అంతా ఎవరు చేసుకోవాలి, ఈ యొక్క జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, వాళ్ళు ప్లానింగ్ అంతా కూడా వాళ్ళే చేసుకోవాలి. ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి ప్లానింగ్ అంతా వాళ్ళే చేసుకోవాలి. సో ప్లానింగ్ అంతా ఏమిటి, మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ గతి శుక్ల గతి అని చెప్పేసి. ఆ సమయంలో మనకి ఇదే అధ్యాయంలో కూడా వస్తుంది. కరెక్ట్ గా వాళ్ళు యొక్క షట్చక్ర యొక్క యోగాన్ని ఉంచుకుని వాళ్ళ యొక్క ప్రాణవాయువుని అంతా కూడా తీసుకుని వచ్చి బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళు కరెక్ట్ గా అదే సమయానికి పగిలేలా చేస్తే కనుక ఏమవుతుంది, వాళ్ళ యొక్క మాడు పగులుతుంది, డైరెక్ట్ గా వాళ్ళు ఆ యొక్క డెస్టినేషన్ కి వెళ్తారు టైంని బట్టి. ఒక్కొక్కసారి ఆ టైం మారిపోయిందంటే కనుక మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాల్సి ఉంటుంది. బ్రహ్మజ్యోతికి వెళ్లాల్సిన వాడు టైం మారిపోయింది అనుకోండి, శుక్లగతి నుంచి కృష్ణ పక్షానికి వచ్చేసాడు, లేకపోతే కనుక పగటి సమయం నుంచి రాత్రి సమయానికి వచ్చేసాడు, కొంచెం టైంలో తేడా జరిగింది. అలాంటప్పుడు ఏమవుతుంది, బ్రహ్మజ్యోతికి వెళ్లాల్సిన వాడు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, ఇంకోసారి ట్రయల్ వేసుకోవాలి. సో అలాగే ఇందులో చాలా రిస్క్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ ప్రాసెస్ లో మనం చేసేటప్పుడు మనకు కూడా ఎవరు ఉండరు, మన గైడ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కొక్కసారి తేడా జరిగితే కనుక ఏమవుతుంది, మన యొక్క ప్రాణం వెళ్ళిపోదు, కానీ ఏమైపోతుంది, మన శరీరము ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, శరీరం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇలాంటి రిస్కులు కూడా చాలా ఉంటాయి మనంతటి మనం ప్లాన్ చేసుకుంటే. కానీ ఏదో అమెరికా వెళ్తున్నారు, అమెరికా ప్రెసిడెంట్ గారే మిమ్మల్ని పిలిపిస్తున్నారు అనుకోండి ఇక్కడికి రమ్మని చెప్పేసి. సో ఏం చేస్తారు, ఆయన చాలా మందికి పంపించేస్తారు మెసేజ్. సో ఇక్కడ మన దేశంలోని ఎంబసీ వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు, ఎప్పుడు వస్తారండి, ఎప్పుడు వెళ్తారండి అని చెప్పి మనల్ని అడుగుతారు. మొత్తం ట్రావెల్ అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కడ ఏ హోటల్లో స్టే చేయాలి, ఎలాగా ఆ ప్రెసిడెంట్ గారిని కలవాలి, మళ్ళీ ఎలాగా వెనక్కి తీసుకుని రావాలి అని చెప్పి మొత్తం ప్లానింగ్ అంతా కూడా వాళ్ళే చేసేస్తారు. మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకలే, మీకు టెన్షనే ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఉండాలి, భోజనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా తినాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఏమీ టెన్షన్ ఉండదు. వాళ్ళు వస్తారు, మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తారు, కూడా ఉంటారు, తీసుకెళ్తారు, మళ్ళీ ఆయనతో కలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేస్తారు. సో భక్తుల యొక్క పరిస్థితి అలాగా. ఎందుకంటే కనుక కృష్ణుడే వాళ్ళని రప్పించుకుంటున్నారు తన దగ్గరికి. సో కాబట్టి ఆయన ట్రావెలింగ్ ప్లాన్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆయనే చేస్తారు.
ఎలా తీసుకురావాలి, ఆ, వైకుంఠానికి రావడానికి ఏ విమానం పంపించాలి, సో ఎవరు ఆ యొక్క వైకుంఠ వాసుల్ని ఎవరు పంపించాలి, ఎలా తీసుకుని రావాలి, ఎప్పుడు ఏ సమయంలో తీసుకుని రావాలి, మొత్తం అంతా ఆయన అరేంజ్ చేస్తారు. మనంతట మనం అరేంజ్ చేసుకోలేము, అది ఇంపాసిబుల్, మనం అరేంజ్ చేసుకోలేం. కానీ ఎప్పుడైతే గనక మనం ఆయనకి శరణాగత భక్తులం అయితే గనక మనకు టెన్షన్ ఉండదు. ఆయన ఎప్పుడు పిలిపించుకోవాలంటే అప్పుడు పిలిపించుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన పిలిపించుకుంటే మాత్రం ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, నో టెన్షన్. సో అందుకే భక్తులు ఎప్పుడు కూడా ఎటువంటి టెన్షన్ మోహానికి గురి కారు అని చెప్తున్నారు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏమిటి? సో ఎలా అయితే అమెరికా ప్రెసిడెంట్ గారు మనల్ని పిలిపించుకుంటే కనుక మనం ఏ ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ గురించి కూడా టెన్షన్ పడక్కర్లేదు, అలాగే కృష్ణుడు కూడా మనల్ని పిలిపించుకుంటే కనుక మనకు కూడా ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు. కానీ ఏంటంటే కనుక మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ గారి చేత పిలిపించుకోవాలి మనం. అంటే మనము కృష్ణుడి చేత అక్కడికి పిలిపించుకోగలగాలి. ఆ యొక్క పిలిపించుకోవాలి అంటే కనుక మనం ఏదో గొప్ప పని చేయాలి, అప్పుడే అమెరికా ప్రెసిడెంట్ గారు పిలుస్తారు మనం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంతో పెద్ద పెద్ద పర్వతాలు ఏం మోసేయక్కర్లేదు మనం. ఆ, ఏదో గాల్లోకి ఎగిరిపోయి ఏవో కొత్త కొత్త పనులు ఏవి చేసేయక్కర్లేదు. ఏం చేయాలి మనం, జస్ట్ కేవలము యొక్క భక్తి యోగం మాత్రము చేస్తే చాలు. ఎటువంటి అనాసక్త విషయాన్ యథార్హముపయుంజ్యత. సో మనము ఎటువంటి డ్యూప్లిసిటీ అంటే కనుక, డ్యూప్లిసిటీ అంటే కనుక కపట స్వభావం ఏమీ కూడా లేకుండా మనము సరళంగా స్వామి యొక్క భక్తి చేయాలి, సరళంగా భక్తి చేయాలి. సో ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది, చాలా సేఫ్టీగా, నిశ్చితం, ఖచ్చితంగా అవుతుంది. ఇది ఇంకెలా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. యొక్క యోగయుక్త యొక్క భక్తి యోగం అనేటువంటిది యొక్క మార్గం, ఈ యొక్క మార్గం ద్వారా మనం భగవద్ధామం చేరుకోవడం అనేటువంటిది సురక్షితము, సునిశ్చితము, సరళము. సో ఇంతకన్నా ఇంకేమైనా కావాలా, చాలా సేఫ్ గా వెళ్ళిపోతాము, చాలా సింపుల్ గా వెళ్ళిపోతాము, ఖచ్చితంగా వెళ్ళిపోతాము. సో ఈ పద్ధతి చూస్ చేసుకుంటామా, లేకపోతే మనంతటి మనమే ట్రావెల్ ప్లాన్స్ అరేంజ్ చేసుకుంటాం? భాగవతంలో వర్ణన వస్తుంది అనమాట. అసలు ఈ భౌతిక ప్రపంచం ఎంత పెద్దది ఉంది, ఎన్ని లక్షల మైళ్ళ కిలోమీటర్లు యోజనాలు ఉన్నాయి. అసలు ఈ బ్రహ్మాండాన్ని దాటడమే మనకి ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అనమాట. మనకి ఇప్పటికి తెలుసున్నటువంటి ఎంత పెద్ద రాకెట్ అయినా సరే ఎక్కడికి వెళ్ళగలుగుతుంది, చంద్రమండలానికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి బోల్డ్ రోజులు పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఫర్గెట్ అబౌట్ అదర్, ఇంకా మిగతా వాటి గురించి మర్చిపోండి. మిగతా గురుగ్రహము, రాహుగ్రహము, అవన్నీ కూడా ఇంకా చాలా చాలా గ్రహాలన్నీ కూడా, అంగారక గ్రహము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. వాటికి వెళ్ళడానికే మనకి ఏమవుతుంది, మనం చూస్తున్నాం కదా, ఈ రోజు రాకెట్ వేస్తే కనుక ఒక 3-4 సంవత్సరాల తర్వాత అక్కడికి చేరుతుంది ఆ రాకెట్, ఆ శాటిలైట్ అక్కడికి చేరుతుంది. 3-4 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తుంది, ఇంకా ఎక్కువ కొన్నిసార్లు. చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా మినిమం 15-20 రోజులు పడుతుంది. ఇవన్నీ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి మనం ఉన్నటువంటి భూమికి. వీటికి వెళ్ళడానికే మనకి ఇన్ని సార్లు పడుతూ ఉంటే కనుక ఎన్నో కొన్ని లక్షల మైళ్ళ కోట్ల కిలోమీటర్ల దూరంలో, యోజనాల దూరంలో ఉంటుంది మనకి ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడికి వెళ్ళాలి, మనంతట మనము బై ఛాన్స్ ఏదో ఒక రాకెట్ కనిపెట్టాం మనము, ఆ రాకెట్ లో మనం ఎక్కి కూర్చున్నాము, వెళ్ళాలి మనము, చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అంత పెద్ద రాకెట్ లో మనం కూర్చుని వెళ్ళాలి అన్నా సరే అక్కడికి వెళ్ళడానికి ఎంతో సమయం పడుతుంది. వెళ్ళే దారిలోనే మనం అయిపోతాం. ఎందుకంటే మనకున్న ఆయుష్ ఎంత, 100 కూడా లేదు కంప్లీట్ గా. సో కాబట్టి ప్రాక్టికల్ గా మనంతట మనము యాంత్రికంగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక అది జరగనటువంటి పని. సో ట్రావెల్ అరేంజ్మెంట్ అంతా ఎవరు చేయాలి, ఆయన శ్రీకృష్ణ భగవానుడు చేయాలి. చేయాలి అని అంటే కనుక మనం ఏంటి, ఆయన దగ్గర నుంచి పిలుపు రప్పించుకోవాలి. పిలుపు రప్పించుకోవాలంటే కనుక మనం చేయగలిగినటువంటి ఒకే ఒక మార్గము యొక్క భక్తి యోగాన్ని చక్కగా, శ్రద్ధగా, ప్రేమతోటి మనం చేయడం ఒక్కటే మనం చేయగలిగింది. సో ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి మనకి భక్తి యోగం చేసేటప్పుడు. సో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎన్నొచ్చినా సరే మనం ఏం చేయాలి, మనం మన యొక్క భక్తి యోగంలో స్థిరంగా ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి.
రక్షిష్యతీతి విశ్వాసో. శరణాగతి యొక్క ఒక ఫ్యాక్టర్ అన్నమాట, ఇది ఒక లక్షణం, అందులో ఒక ఫీచర్. కృష్ణుడు నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తాడు అనేటువంటి ఒక భావనతో ఉండాలి. ఇంకా కృష్ణుడు మనం ఎప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు, నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి, నాకు ఇలా ఇష్టం అలా ఇష్టం అని చెప్పేసి. ఎలా ఉండాలి శరణాగతి అంటే గనక, మీరు ఎలాగైనా చెయ్యండి, ఏమైనా పర్వాలేదు. సో శ్లోకంలో వస్తుంది మనకి భాగవతంలో, తత్తేను కంపా సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం తద్వాగ్వపుభిర్విదతన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ్ భాగ్. దయాభక్తి అంటే కనుక ఏం చేయాలి, ఏ కష్టాలు వచ్చినా సరే, ఎన్నొచ్చినా సరే, మనము యొక్క కృష్ణ భక్తి మార్గాన్ని వదిలిపెట్టకుండా ఆయన యొక్క సేవ చేస్తూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన యొక్క సేవ వదిలిపెట్టకూడదు. ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్వామి యొక్క కరుణ వస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయా. ఈ మనం మొదలు పెట్టినటువంటి యొక్క భక్తి యోగం అనేటువంటిది ఏమిటి అని అంటే కనుక, ఒక్కొక్కసారి మనకి ఒక జన్మలోనే సక్సెస్ వచ్చేయచ్చు, ఒక్కొక్కసారి 2 జన్మలు పట్టచ్చు, 3 జన్మలు పట్టచ్చు, చెప్పలేము, అది మన చేతుల్లో లేదు అది. ఎందుకంటే ట్రావెల్ అరేంజ్మెంట్ ఆయన చేయాలి కాబట్టి. కానీ ఏం చేయాలి, మనము మన యొక్క ప్రాసెస్ లో మాత్రము సిన్సియర్ గా ఉండాలి, సిన్సియర్ గా ఉండాలి అన్నమాట. ఎలా అంటే కనుక, మర్కట వైరాగ్యంతో ఉండకూడదు. మర్కట వైరాగ్యము అని అంటే కనుక ఏమిటి, కోతులు కూడా ఏం చేస్తూ ఉంటాయి, కోతులు శాకాహారులు, శాకాహారమే తింటాయి, పళ్ళు గింజలు ఇవన్నీ కూడా తింటూ ఉంటాయి. కోతులు కూడా ఎప్పుడు ఒక చెట్టు మీద ఎప్పుడు ఒకే చోట ఉండవు, ఏదో ఒక చెట్టు మారుతూ ఉంటాయి. ఈ రోజు పడుకున్న చెట్టు మీద ఇంకో చెట్టు నెక్స్ట్ రోజు పడుకోవాలి. కోతులు కూడా బట్టలు అవి కూడా ఏమీ వేసుకోవు, కోతులు కూడా. సో కానీ ఏమిటి, కోతులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఒక మగ కోతి ఎన్నో ఆడ కోతుల్ని అనుభవించాలి అని చెప్పి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే కొంతమంది కూడా ఉంటారన్నమాట, యోగులు ఉంటారు, వాళ్ళు కూడా బట్టలు ఏమి వేసుకోకుండా ఏదో ఒక చిన్న లంగోట ఏదో వేసుకుని ఉంటారు. వాళ్ళు కూడా జపమాల అవన్నీ కూడా వేసుకుంటారు, వాళ్ళు కూడా బీడ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. అందరూ అని కాదు, కొంతమంది కొంతమంది అవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ ఏమవుతుంది, వాళ్ళు కూడా లోపల అండర్ కరెంట్, లోపల ఎక్కడో వాళ్ళకు కూడా యొక్క మైథునానికి సంబంధించినటువంటి భావనలు ఇంట్రెస్ట్లు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు కూడా ఎవరో ఒకరిని పెట్టుకుంటారు. బయటకు మాత్రం అలా కనపడరు వాళ్ళు, బయటకు కూడా కోతుల్లాగే ఉంటారు, బట్టలు వేసుకోకుండా ఏవో అవి ఇవి తింటూ, సో అక్కడక్కడ తిరుగుతూ అలా అలా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈ యొక్క స్త్రీలను ఎక్కడో పెట్టుకుని ఉంటారు అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఆ యొక్క మర్కట మర్కటం అన్నమాట, దీన్ని ఏమంటారు, మర్కటంగా మర్కట వైరాగ్యము అని అంటారు అన్నమాట. సో ఆ విధమైనటువంటి వైరాగ్యం కాకుండా ఎలా ఉండాలి మనము, అన్యాసక్త విషయాన్ యథార్హముపయుజ్యత అంటే కనుక, అన్ని వదిలిపెట్టడం ముఖ్యం కాదు, ఏది వదిలిపెట్టాలి మనము, ఏదైతే కనుక నా యొక్క భక్తి చేయడానికి, కృష్ణుడికి నేను భక్తి చేయడానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నేను ఉంచుకుంటాను. కృష్ణుడికి భక్తి చేయడానికి అనవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా నేను వదిలిపెట్టేస్తాను. సో కృష్ణుడు ఆయన పరమసత్యం కాబట్టి, ఏవైతే కనుక కృష్ణుడి యొక్క సేవలో నియుక్తం చేస్తామో అవన్నీ కూడా ఏమైపోతాయి, పరమసత్యం అయిపోతాయి. కాబట్టి మనం దేన్ని వదిలిపెట్టక్కర్లేదు. కానీ ఏం చేయాలి, మనము ప్రతి దాన్ని కూడా మనము కృష్ణుడి యొక్క సేవలో నియుక్తం చేయగలగాలన్నమాట. ఆ విధంగా నియుక్తం చేస్తూ శరణాగతులమయ్యి స్వామి యొక్క కరుణ మీదే ఆధారపడుతూ ఆయన యొక్క కరుణ కోసం మనం అపేక్ష చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన మనకు చెప్పారు, భగవద్గీత చతుశ్లోకి భగవద్గీతలో కూడా ఆయన చెప్పారు, నా యొక్క శుద్ధ భక్తులతోటి నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తాను, వాళ్ళ యొక్క హృదయాల్లోనే ఉంటాను, వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండి వాళ్ళ అజ్ఞానాన్ని అంతా కూడా నాశనం చేస్తాను,
వాళ్ళని ఏ విధంగా నా దగ్గరకు రాగలరో మార్గాన్ని కూడా వాళ్ళకి నేనే నిర్దేశనం చేస్తాను అని చెప్పి ఆయన మనకి చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు మనకి. సో కాబట్టి మన డొమైన్ ఏంటి, ఆయన డొమైన్ ఏంటి. మన డొమైన్ అంటే మన యొక్క బాధ్యత ఏమిటి, నా యొక్క బాధ్యత ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను కృష్ణుడికి సేవ చేస్తాను అంతే, శరణాగతుడిని. ఆయనది ఏమిటి, ఆయన చూసుకుంటారు అంతే. ఆయన చెప్పారు కదా, అష్యూరెన్స్ ఇచ్చారు. సో మళ్ళీ డిక్లేర్ కూడా చేశారు, నమే భక్త్యా ప్రణశ్యతి. సో ఏం చెప్పారు ఆయన, నా యొక్క భక్తుడు ఎప్పుడు కూడా పతనం చెందడు అని చెప్పేసి అర్జున నువ్వు డిక్లేర్ చేయని చెప్పి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెప్పారు. సో ఇంతకన్నా ఇంకా ఎంత అష్యూరెన్స్ ఇచ్చినా సరే మనకేంటంటే కనుక ఇంకా మనకు భయం ఉంటుంది అనమాట. భయం ఉంటుంది అని అంటే కనుక దానికి అర్థం ఏమిటి, మనం పూర్తిగా ఆయనకి శరణాగతులం అవ్వలేదు అని అర్థం. మనకి భయం ఉంటుంది, అమ్మో అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అంటే కనుక మనకి ఇంకా భయం ఉంది అని అంటే కనుక మనం పూర్తిగా శరణాగతులం అవ్వలేదు అని అర్థం. భయం పోయింది అని అంటే కనుక ఆయనకి పూర్తిగా శరణాగతులం అయిపోయాము అని అర్థం అన్నమాట. సో కాబట్టి మనకి ఈ యొక్క మరణ సమయంలో ఏం జరుగుతుంది, కృష్ణగతి వస్తుందా, శుక్లగతి వస్తుందా, ఎక్కడికి వెళ్తాను నేను, మళ్ళీ ఏం వస్తుంది అని చెప్పేసి ఈ టెన్షన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి నేను చేయాల్సిన పని ఏమిటి, ఆయనకి కృష్ణ భక్తి చెయ్యాలి, అది చేసుకుంటే చాలు. ఇప్పుడు కాకపోతే కనుక ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఓపిక్గా ఉంటే కనుక, ఓపిక్గా నేను ఇది చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్వామి నన్ను కాపాడతారు, రక్షిస్తారు, రక్షిష్యతీతి విశ్వాసో. సో నన్ను ఆయనే చూసుకుంటారు. ఇంకా మనకి రేపు వచ్చే శ్లోకంలో చూస్తాం, తేషామహం సముద్ధార్థ నృత్య సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసం. సో అటువంటి వాళ్ళని నేను ఏం చేస్తాను, చాలా శీఘ్రంగా వచ్చి అటువంటి వాళ్ళందరినీ కూడా నేను యొక్క జనన మరణ చక్రం నుంచి స్వయంగా నేనే వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పి 12వ అధ్యాయంలో స్వామి డిక్లేర్ చేశారు. ఇంత అష్యూరెన్స్ ఇచ్చినా సరే ఇంకా మనకి ఇంకా డౌట్స్, ఇఫ్స్, బట్స్, అయ్యో అలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి అని చెప్పి మనం ఎక్కువ డౌట్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే కనుక ప్రెసిడెంట్ గారే ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేస్తే మనకు టెన్షన్ ఏముంది. సో అలాగా కృష్ణుడే ఆయనే అన్ని చూసుకుంటారు, మన అరేంజ్మెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. సో ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా మనం చేయాల్సినటువంటి భక్తి మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎటువంటి భయాలు కూడా లేకుండా మనం ఆయనకి భక్తి చేస్తే కనుక మనకి కొన్ని రోజులు, అదేంటంటే కనుక భయం పోగొట్టుకోవాలని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పి మనకని మనం నచ్చ చెప్పుకోవడం కాదు. ఆ భయం అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది మనకి. అది ఎప్పుడు వస్తుంది, శుద్ధ భక్తి చేస్తే కనుక వస్తుంది. ఆర్టిఫిషియల్ గా తెచ్చిపెట్టుకునేది కాదు, అదేంటి న్యాచురల్ గానే మనకి వస్తుంది అనమాట. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, హరే ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ధన్యవాదాలు. ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు.